బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి కౌంట్డౌన్ మొదలైపోయింది. ఈ ఆదివారం డిసెంబర్ 21 విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే అంతకంటే ముందే ఒక షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఒక కంటెస్టెంట్ ఫినాలేకి ముందే ఎలిమినేట్ అయ్యారు. అసలు ఏం జరిగింది? టాప్ 3లో ఎవరున్నారు? ఆ వివరాలిప్పుడు చూద్దాం. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. జబర్దస్త్ ఇమాన్యుయల్ గ్రాండ్ ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఇమాన్యుయల్ టాప్ 4 పొజిషన్లో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ఎపిసోడ్ షూటింగ్లో ఈ ఎలిమినేషన్ జరిగిందట. సంజనా గల్రాణి ఎలిమినేట్ అయిన తర్వాత ఇమాన్యుయల్ కూడా హౌస్ నుంచి బయటికొచ్చేశారు. నిజానికి ఇమాన్యుయల్ విన్నర్ అవుతారని లేదా కనీసం టాప్ 3లో ఉంటారని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ ఆయన టాప్ 4కే పరిమితమవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనికి కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. మొదట్లో తనూజాతో ఫ్రెండ్లీగా ఉన్నా రాను రాను ఆ బాండింగ్లో స్వార్థం కనిపించిందని, అది ఇమాన్యుయల్కి నెగటివ్ అయిందని టాక్. మొదటి 10 వారాలు ఇమాన్యుయల్ అసలు నామినేషన్స్లోకి రాలేదు. దీనివల్ల ఆయన ఓటింగ్ బ్యాంక్ పెద్దగా టెస్ట్ అవ్వలేదు. చివరిలో ఓట్లు తక్కువ రావడం వల్లే ఎలిమినేట్ అయ్యారని అంటున్నారు. ఇక ఇమాన్యుయల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్లో టైటిల్ పోరు ప్రధానంగా తనూజా మరియు కళ్యాణ్ మధ్య నడుస్తోందట. 3వ స్థానంలో డీమాన్ పవన్ ఉన్నట్లు సమాచారం. మరి ఈ సీజన్ టైటిల్ ఎవరు కొడతారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.